సార్ నా పేరు వినేతుల్లా, పులివెందుల కాన్స్టిట్యున్సీ మున్సిపాలిటీ 7వ వార్డు సార్. ఇది మరో హుస్సేన్ సాగర్ లాగా ఉంది సార్. ఇది మా వార్డులో ఎక్కడ చూసినా చెత్త చెదారము, చీచెట్లు పెరిగిపోయి ఇది పట్టించుకునే నాదులే లేదు సార్. ఈ మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇది పట్టించుకోడు, చేయడు. ఫండ్స్ లేవంటాడు ఏదైనా అడిగినా కూడా. ఒక్కసారి చూడండి సార్, ఇది మా రోడ్డుపురం పరిస్థితి, మా వార్డు పరిస్థితి. ఇంత చెత్త చెదారంగా నిండిపోయినా కూడా పట్టించుకోడు ఈ కమిషనర్. దీనివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. పురుగు, పుట్ర, దోమలు. ఈ వార్డులో అందరు లేబర్స్ ఉన్నారు సార్. ఇది లేబర్ కాలనీ అని దీన్ని వదిలేసి ఈ మున్సిపల్ కమిషనర్ పట్టించుకోడు సార్. ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా కూడా ఏం చేయలేమయ్యా, ఫండ్స్ లేవు, మీ సీఎం గారితో ఇప్పించి మాట్లాడి చేసుకోకండి అంటాడు. ఏమన్నా మాట్లాడితే మీ గవర్నమెంట్ కదా, మున్సిపల్ నారాయణ గారితో మాట్లాడి చేసుకోపో అంటాడు. లేకుంటే నీ చేత అయితే చేసుకోపో అంటాడు సార్. ఎన్నిసార్లు చెప్పినా ఇది మా మున్సిపాలిటీ పంప్ హౌస్ సార్. అది దానికైతే స్థితిగతి లేకుండా చేశాడు సార్. మా స్లమ్ ఏరియా, లేబర్స్ వర్క్ ఏరియా అనేది అంతా. ఈ కమిషనర్ ఎటువంటి చర్యలు తీసుకోడు సార్. దీని మీద మీరన్నా మీ దృష్టికి తీసుకొస్తాను. కనీసం మీరన్నా మానవత దృక్పథంతో ఆలోచించి ప్రత్యేక అధికారి దీని మీద నియమించి ఎందుకు ఇలా చేస్తున్నారు, దీని ఈ సొల్యూషన్ వెతకాలని మేము మమ్మల్ని కోరుకుంటాము సార్. నా పేరు షేక్ ఇనేతుల్లా. ఇది పులివెందుల కాన్స్టిట్యున్సీలో 7వ వార్డు సార్. చూడండి సార్ ఎంత ఘోరంగా ఉందో మా ఏరియా పరిస్థితి. కనీసం దీన్ని చూసే నాదుడు కూడా లేదు సార్. అన్ని వార్డులో కమిషనర్ విజిట్ చేస్తాడు, కానీ ఈ వార్డులో ఒక్క రోజు కూడా విజిట్ చేసిన పాపానికి పోలేదు సార్. దయచేసి మా యొక్క వార్డు సమస్యలు మీరే త్వరగా పరిశీలిస్తారని కోరుకుంటాను సార్. ధన్యవాదాలు సార్.